సిబిఐ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయింది. ఇది చాలా కాలంగా చర్చల్లో ఉంది. చాలా కాలంగా సిబిఐ మీద ఈ ఆరోపణ వినబడుతుంది, నడుస్తూనే ఉంది. కాకపోతే కొంతమంది అంటారా మరి అంత ఇదిగా కుమ్మక్కైపోతారా అని. లేదు, సిబిఐని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశాడు. సిబిఐనే కాదు, మరికొన్ని వ్యవస్థలను కూడా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశాడు. అందుకనే కనీసం కోర్టు వాయిదాలు కూడా వెళ్లకుండా 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అనేది ఓపెన్ సీక్రెట్. మరి ఇప్పుడు సిబిఐ నిందితుడితో కుమ్మక్కయింది, జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయింది అనే మాట ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది? ఏదో అక్కడ రోడ్డు మీద రచ్చబండ మీదనో లేదా దారి మీద దానిలో మాట్లాడుకుంటే ఏదో అనుకోవచ్చు. ఏకంగా సుప్రీంకోర్టులో వచ్చింది ఈ మాట. సుప్రీంకోర్టులో అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ స్వయంగా సుప్రీంకోర్టులో జడ్జిల ముందు మాట్లాడిన మాట ఇది. సిబిఐ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయింది, అందుకనే డిశ్చార్జ్ పిటిషన్లు విచారణకు రావు. జగన్మోహన్ రెడ్డి వాయిదాలు అడిగితే సిబిఐ అడ్డుపడదు. కనీసం ఎందుకు ఇన్ని వాయిదాలు ఇస్తున్నారు, మాకు సమ్మతం కాదు, ఆయనకు వాయిదాలు అతను రావాలి, ట్రయల్ జరగాలి, ఆ బెయిల్ రద్దు చేయాలనే మాట ఎందుకు మాట్లాడడం లేదు సిబిఐ అనేది చాలా కీలకమైన చర్చ. దాదాపు ఇది నాలుగో వాయిదా సుప్రీంకోర్టులో. జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ, అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు లేట్ అవుతోంది, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి సాగదీస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు అడిగిన తర్వాత ఇది 4వ వాయిదా. నిజంగానే ఎందుకు సాగదీస్తున్నారు, ఎక్కడ లోపం ఉంది? డిశ్చార్జ్ పిటిషన్లు కుప్పలుగా ఉన్నాయి. ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా ఇంతవరకు తెమలేదు. అసలు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు వేసేవాళ్ళు? డిశ్చార్జ్ పిటిషన్లు వింటున్న జడ్జిలు వాటి మీద ఒక నిర్ణయం తీసుకోకుండానే ట్రాన్స్ఫర్ అయిపోవడమో రిటైర్ అయిపోవడమో ఎందుకు జరుగుతోంది? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోందా? ఈ అనుమానాలన్నీ ఈ కేసుల వెనుక ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో అదే చర్చ జరుగుతోంది. 5 జడ్జిలు మారారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల విచారణ మొదలెట్టిన తర్వాత. అది ట్రయల్కే రాలేదు, విచ్చలవిడిగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లు వింటున్న జడ్జిలు వాటి మీద నిర్ణయం తీసుకోకుండా ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. ఈయనేమో కోర్టు వాయిదాలకు రాడు. వాయిదాలకు ఎందుకు రావట్లేదు అని చెప్పి సిబిఐ కోర్టు వారిని అడగదు, మా వాయిదాకి పిలిపించండి అని అడగదు. మాకు అనుమానం వస్తుంది నిందితుడికి సిబిఐ కూడా సహకరిస్తుందేమో అని జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో ఏకంగా సిబిఐని నిలదీశాడు. జడ్జిల ముందు సిబిఐని కడిగి పారేశాడు. సిబిఐ ఇప్పటి వరకు పంజరంలో చిలకని, లేకపోతే కేంద్రంలో ఎవరు చెబితే వాళ్ళు చెప్పినట్టు నడుస్తుందని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతుల్లో ఉన్న ఆడుతుందని ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. సంవాట్ అది కరెక్ట్ కూడా కొన్ని సందర్భాల్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఇగో ఇలాంటి సందర్భంలో కేంద్రంలో ఉన్నోళ్లే కాదు, ఎవరైనా ఆడించవచ్చు సిబిఐని అనేది ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇవాళ దేశం ముందు సిబిఐ నగ్నంగా నిలబడుతోంది. మరి ఎందుకు అంత దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థకి ఆ స్పృహ ఎందుకు లేదు అనేది ఎవరికి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్రమాస్తుల కేసే కాదు, వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా సిబిఐ దగ్గరే ఉంది. అది అలాగే జైళ్లపాకం సీరియల్ లాగా సాగుతూ ఉంటుంది. అసలు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు, విచారణ జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఎంత సిగ్గుచేటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ దేశంలో ఉన్న అత్యున్నత దర్యాప్తు సంస్థ ఆఫ్టర్ ఆల్ ఒక నిందితుడిని హాస్పిటల్లో వెళ్ళి విచారించలేకపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక నిందితుడిని, ఒక కేసులో నిందితుడిని ఆయన హాస్పిటల్లో ఉన్నాడని హాస్పిటల్కి వెళ్ళి విచారించలేకపోయింది. చెడుగుడు ఆడేశారు సిబిఐని. ఎవరు ఆడారు అంటే మళ్ళీ ఏపీ పోలీసులే. ఏపీ పోలీసులు సిబిఐని ఎంటర్ కానీ వాళ్ళ హాస్పిటల్లోకి. ఇంకెందుకు సిబిఐ ఈ దేశంలోని ఒక కేసు విచారించలేని, ఒక నిందితుడిని మాట్లాడలేని సిబిఐ ఈ దేశానికి సంబంధించిన నిందితులు వేరే దేశాల్లో ఉంటే ఏం పట్టుకొస్తారు? ఇంత పరువు తక్కువ వ్యవహారం ఎందుకు చేస్తోంది సిబిఐ?
సుప్రీంకోర్టులోనే ఇది నిందితుడితో కుమ్మక్కైపోయింది అనే ఆరోపణ ఎదుర్కొనే స్థాయికి సిబిఐ పరువు ప్రతిష్టలు దిగజారాయంటే సిబిఐని సంస్కరించాల్సిన అవసరం వచ్చిందనేది మనకి ఇప్పుడు కనబడుతోంది. మరి సంస్కరించాల్సింది ఎవరు అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సంస్కరించాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సిబిఐని పైన చేయనిస్తుంది అనేది అది ఇంకో ప్రశ్న. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండొచ్చు, కాక బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, సంకీర్ణ ప్రభుత్వం ఎవరైనా ఉండొచ్చు. ఈ కేంద్రంలో అధికారంలో ఉండేవాళ్ళు సిబిఐని ఎంతవరకు స్వేచ్ఛగా పని చేయనిస్తున్నారు అనేది ఇంకొక ప్రశ్న. వాళ్ళు పని చేయనిస్తే వీళ్ళు చేస్తారు, అక్కడ వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు పని చేయరు. వాళ్ళకేవో రాజకీయ కారణాలు ఉంటాయి. ఇవాళ అదే ప్రజల చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో సిబిఐ అంత చొరవగా వెళ్ళలేకపోవడం కారణం ఒకటి, జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడు సిబిఐని, ఇతర వ్యవస్థల్ని. అలాగే కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తోంది. అందుకే సిబిఐ ముందుకు వెళ్ళడం లేదు అనేది వాళ్ళ జనంలో ఉన్న చర్చ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖలో ఈ చర్చ ఒకటి మొదలైంది, ఈ అంతర్మోదనం మొదలైంది. జనం మనల్ని నమ్మడం లేదు. మొన్న తెలుగుదేశంతో లేదా జనసేన కూటమిలో మనం ఉండబట్టి ఆ 4 సీట్లు వచ్చినాయి, కానీ లేకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ 21కి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటుతో ఉంటే మనం అట్లా ఎందుకు చేయలేకపోయాం? ఎందుకు అంటే జనానికి మన మీద నమ్మకం లేదు. ఎందుకు మన మీద నమ్మకం లేదు అంటే మనం జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి కేసుల్లో ఊపిరి పీల్చుకునేలాగా, కేసుల్లో శిక్ష పడకుండా లేదా బెయిల్ రద్దు అవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తున్నాం అని జనం నమ్ముతున్నారని ఏపీ బీజేపీ నాయకులు నిన్న అమిత్ షా ముందు గోడు వెళ్ళబోసుకున్నారు. ఇది పరిస్థితి, మన పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో. ఇలా ఉంటే మన పార్టీ ఇక్కడ బతికేదెలా, బట్ట కట్టేదెలా, మహానుభావ మీరు ఇలా చేస్తే అని ఆయన ఆశ్చర్యపోయాడంట. మనం ఎక్కడ సహకరించాం? మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పులు మనం తప్పు పట్టాం కదా, అది కదా, ఇది కదా అని ఆయన ఏదో అన్నారట. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? జగన్మోహన్ రెడ్డి బీజేపీ అలాయ్ బలాయిగా ఉన్నారు అని ప్రజల్లో ఉన్న అనుమానాన్ని తొలగించాలంటే ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద అమిత్ షా వాళ్ళకే కొన్ని సూచనలు చేశారట. ఆ సూచనలు ఏంటి? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు ముందుకు సాగేదన్నాడు, ఈ వాయిదాల మీద వాయిదాలు ముగిసేదన్నాడు, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళేదన్నాడు, ఆ బెయిల్కు సంబంధించి తీర్పు వచ్చేదన్నాడు. జగన్మోహన్ రెడ్డి దోషిగా అయినా తేలాలి, నిర్దోషిగా అయినా తేలాలి. ఈ రెండింటిలో ఏదైనా జరగవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ ఆయన అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా తేలి కడిగిన ముత్యంలో బయటకైనా రావచ్చు తొందరగా విచారణ పూర్తి అయితే, లేదా దోషిగా తేలి మళ్ళీ జైలుకైనా వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కానీ ఇలా ఎందుకు ఇంతకాలం చేసి సిబిఐని నగ్నంగా పరువు ప్రతిష్టలు తీసేసి దేశ ప్రజల ముందు దోషిగా నిందితులు తప్పించుకుంటారు, దోషిగా సిబిఐ నిలబడుతోంది? దీనికి కారణం ఎవరు? ముగింపు ఎక్కడ? రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి, ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు, బెయిల్ నిబంధనల విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, పైగా ఇన్ని సంవత్సరాల తరబడి ఈ బెయిల్ కొనసాగుతోంది కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి వేసిన పిటిషన్, ఇది కూడా వాయిదాలే. ఈ విచారణ కూడా వాయిదాలే. అసలు ఈ బెయిల్ మీద, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాల మీద, వీటన్నిటి మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు, అలాగే సీనియర్ న్యాయవాదులు వెంకటేష్ సిద్ధాని గారు అండ్ ఉమేష్ చంద్ర గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకటేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. రఘురామకృష్ణరాజు గారు, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? మోర్ దాన్ 2 years అండి. సుప్రీం కోర్టులో అంటే అక్కడైతే 2 ఏళ్ల పైన అయిందండి. మొత్తం నేనేది ఫస్ట్ హైకోర్టులో వేశారు కదా? ఫస్ట్ ఇక్కడ వేసామంటే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ పిటిషన్ మీద దాని ముందుకు వెళ్ళామండి. క్యాన్సిలేషన్ ఆఫ్ పిటిషన్ అయితే 2020లో వేసాం, 5 ఏళ్ళు. అదే క్యాన్సిలేషన్ హైకోర్టు, దాని మీద మళ్ళీ సుప్రీం కోర్టు. ఇప్పుడు మీరు ఇందాక మీ ప్రియాంబుల్ మాట్లాడినప్పుడు అన్నారు అది జనాలు సిబిఐ ఇన్ కొల్యూజన్ విత్ జగన్ గారు అనడానికి కారణం, మొన్న డిసెంబర్ నెలలో సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు అసలు ఈ కేసు స్టేజ్ ఏంటి, ఎక్కడ ఉంది, ఒక
మీరు మాకు రిపోర్ట్ ఇవ్వమంటే అందులో ఎఫిడవిట్ వేశారు సార్. ఒక 29 పేజీలు ఎఫిడవిట్ వేశారు. ఆ ఎఫిడవిట్ లో ఎట్లా ఉందంటే ఎంత నార్మల్ గా ఉంది, ముద్దాయి విచారణకి సహకరిస్తున్నారు, అంతా బాగానే జరుగుతుంది, అసలు ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి డిలే లేదు, యాజ్ ఇఫ్ నార్మల్ గా ఉన్నది అన్నట్టు రాశారు సార్. అది చదివిన వాళ్ళకి ఎవరికైనా బీపీ వస్తుంది. ది ఫ్యాక్ట్ ఇస్ దట్ నాకు కూడా చెప్పే ఆ రోజు బాలాజీ గారు సీనియర్ అడ్వకేట్ కూడా చెప్పనమాట. ఒక 90 ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ సిబిఐ వాళ్ళు రాస్తారండి. డిశ్చార్జ్ పిటిషన్ ను డిస్పోజ్ చేయడానికి మొత్తం విట్నెస్ స్టేట్మెంట్లు అంతా చదవాలని ఆయన రాస్తారండి ఆ ఎఫిడవిట్ లో. అది ఎక్కడ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఐ నెవర్ కమ్ అక్రాస్ విత్ సచ్ అన్ ఆర్గ్యుమెంట్. డిశ్చార్జ్ ఏంటంటే ప్రైమా ఫేసి కేసు ఉందా లేదా చూస్తారు. ప్రైమా ఫేసి అసలు ఉంటే వెంటనే డిస్పోజ్ చేసి ముందుకు పోవాలి. ఆ తర్వాత ఇంకో వాదన కూడా ఉంది. సుప్రీం కోర్టు ఏం చెప్పారంటే లెట్ దేర్ బి డిశ్చార్జ్ పిటిషన్, దాని మానాన వెళ్తాయి, మీ మానాన్ని మీ ట్రయల్కి వెళ్ళండి. దానికి కూడా ఏం లేదండి. సిబిఐ 100% కొలిజన్ అనే చెప్పాలి సార్. మీరు ఇది చూస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ పిటిషన్ అప్పుడు కూడా చూస్తే వాళ్ళు 3 రకాల స్టాండ్, అప్పుడు మీరు కూడా ఆన్ ఎయిర్ చెప్పారు, మీకు కూడా సంగతులు తెలుసు. ఒక రోజే ఎఫిడవిట్ వేస్తామంటారు, ఒక రోజు ఎఫిడవిట్ వేయమంటారు, లేదు మేము వేస్తామంటారు. ఇవన్నీ అట్లా చెప్పడం వల్ల డేట్లు వస్తాయి. సిబిఐ వాళ్ళు కాదని జడ్జి గారు ముందుకు పోలేదు కదా కేసు, బికాజ్ ఇట్స్ అ ప్రాసిక్యూషన్. సో దీని వల్ల ఎవరికైనా అనుమానం కాదు సార్. ఇట్ ఈస్ క్లిస్టర్ క్లియర్ దట్ ఆల్ ఈజ్ నాట్ ఫేర్ విత్ సిబిఐ ఇన్ జగన్ కేసెస్. అది అనేది కరెక్టే సార్, అందులో ఇబ్బంది ఇదేమీ లేదు. ఇప్పుడు సిబిఐ సుప్రీం కోర్టులో అడిగినప్పుడు కూడా అసలు ఏమి రాయాలి? ఉత్తినే డిశ్చార్జ్ పిటిషన్ చేస్తున్నారు, డిశ్చార్జ్ పిటిషన్స్ వచ్చి కోఆపరేట్ ముందుకు వెళ్ళట్లేదు, డేట్స్ తీసుకున్నారు, అవన్నీ చెప్పాలి. అది చెప్పలేదు. 2, ఆయన కోర్టుకు రాలేదన్న సంగతి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదండి. అది మెన్షన్ చేయాలి కదా సుప్రీం కోర్టుకి. బ్రింగ్ ఇన్ నోటీస్ టు ది సుప్రీం కోర్ట్ దట్ దిస్ జెంటిల్మెన్ ఇస్ నాట్ కమింగ్. ఇంత ముందంటే పోనీ చీఫ్ మినిస్టర్ గా అవును, ఆ రోజు సుప్రీం కోర్టు కూడా జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి వాయిదాలకి రావట్లేదా అని జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు కదా ఆ రోజు. ఆశ్చర్యపోయారు సార్, ఆశ్చర్యపోయారు. ఈసారి ఆర్డర్ ఇస్తానని కూడా అన్నారు, ఈసారి ఆయన లేదు. కింద కోర్టులో 5 జడ్జీలు మారిపోయారని మనం ఆశ్చర్యపోతున్నాం. ఇప్పుడు పై కోర్టులో కూడా అదే పరిస్థితి వస్తుంది కదా. ఎందుకంటే ఇంత ముందు ఒక కామెంట్ ఉండేది వైఎస్ఆర్సీపీ బ్యాచ్ దట్ నాయుడు గారికి వ్యవస్థలు మేనేజ్ చేయడం ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదని ఓ కామెంట్ ఉండేది సార్. అసలు చెప్తాను, వ్యవస్థలు మేనేజ్ చేయాలంటే పై దాకా, కింద కాదు దాకా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు సార్. అవును, దిస్ కెన్ బి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ హియరింగ్ అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు మాకు అన్ని చెప్పండి, మేము కరెక్ట్ గా ఆర్డర్ ఇస్తామని ఈసారికి పెట్టారు. ఈసారి ఆయన బెంచ్ మీద లేరు. దాన్ని ఏమనుకోవాలి? వాట్ ఎల్స్ వి వాంట్? మామూలు కామన్ మ్యాన్ కూడా అర్థం అవుతుంది, ఇంటలెక్చువల్స్ కే కాదండి. అవును, సుప్రీంకోర్టు జడ్జి గారే మారిపోయారంటే ఇంకేం చెప్పాలి సార్? దానికన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? సో ఇప్పుడు ప్రజలు అనుకోవడం కానీ వేరే వాళ్ళు అనుకోవడం కానీ దట్ సిబిఐ ఈజ్ ఇన్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ జగన్ గారు అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు టైం పర్మిట్ చేస్తే డే వైజ్ ఇస్తాను. మీరు చెప్తున్న దాని ప్రకారం సిబిఐ ఒక్కటే హ్యాండ్ ఇన్ గ్లో కాదని అర్థమవుతోంది. అది మన పై వాళ్ళకి వెళ్తే మళ్ళీ కంటెంప్ట్ అంటారు సార్, అనకూడదు మళ్ళీ. టోటల్ సిస్టమ్స్ జగన్మోహన్ రెడ్డితో హ్యాండ్ ఇన్ గ్లో అని అనుకోవచ్చా? ఎవరండి? టోటల్ సిస్టమ్స్ అట్లా హ్యాండ్ ఇన్ గా దానికన్నా ఈ రకంగా చెప్పుకున్నాం సార్. మొత్తం సిస్టమ్స్ మేనేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం సార్. ఓకే, రైట్. మేనేజ్ చేయగల శక్తి ఉన్న ఆయన. రైట్. వెంకటేష్ గారు ఒక్క నిమిషం అండి. ఉమేష్ గారు, మామూలుగానే నమస్తే ఉమేష్ గారు. నమస్తే వెంకటేష్ గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల విచారణలు సాగుతూనే ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు అవి వినరు
విన్న తర్వాత జడ్జి గారు ఆర్డర్ చెప్పడానికి ముందే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు, లేకపోతే రిటైర్ అయిపోతాడు. ఇది కదా మనం చూస్తున్నాము. అదే అవుతున్నాయంటే బెయిల్ రద్దు చేయమని రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ కూడా 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఇది ముందు కదలదు. హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ముందు కదలదు. చివరికి సుప్రీంకోర్టులో గౌరవ ధర్మాసనం ముందే ఒక సీనియర్ కౌన్సిల్ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ నిందితుడితో కుమ్మక్కయ్యింది అని స్ట్రైట్ అవే అలిగేషన్ చేశారు అంటే దీని సివియారిటీని మనం ఏ రేంజ్ లో చూడాలి? ఇంకా కరెక్ట్ వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. వచ్చి స్మాల్ క్లారిఫికేషన్ తో మొదలు పెడతాను వెంకటకృష్ణ గారు. అంటే మాకు అడ్వకేట్స్ లో అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అంటే డెసిగ్నేటెడ్ ఉండాలన్నమాట. సో నేను అడ్వకేట్ మాత్రమే, హైకోర్టు ఇంకా సీనియర్ కాలేదు. ఖచ్చితంగా మీ అభిలాష ఏదైతే ఉందో జరగాలని కోరుకుంటున్నాను. సో కాకపోతే ఇక్కడ ఒక విషయం వెంకటకృష్ణ గారు, సిబిఐ యొక్క రోల్ ఏదైతే ఉన్నదో వెంకటకృష్ణ గారు మొదటి నుంచి, సో ఫ్రమ్ ది డే 1 ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్స్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఇట్ ఈస్ అండర్ ద రాడార్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా కాన్స్టిట్యూట్ అయిన ఒక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ని ఎక్స్పెడైట్ చేయాలో, ఇన్వెస్టిగేషన్ ని త్వరితగతిన పూర్తి కావాలో వాళ్ళే నీరు గారుస్తున్నారా అన్న అనుమానం అయితే ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు రఘురామకృష్ణరాజు గారి తరఫున అడ్వకేట్ హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ముందు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేశారో, ఏదైతే సబ్మిషన్ మేక్ చేశారో, ఐ సపోర్ట్ ఇట్ అండి స్ట్రాంగ్లీ. ఎందుకంటే ఒక బెయిల్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక అక్యూజ్డ్ కి ఒక బెయిల్ ఎన్లార్జ్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ తో ఎన్లార్జ్ చేస్తారు. కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అని సర్టెన్ కేటగిరీ ఉంటుంది. సో ఆ తర్వాత ట్రయల్లో కూడా ప్రాపర్ గా ఎక్స్పెడైట్ కాకపోతే దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేసుకోవడానికి ఆల్రెడీ దీనిలో హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఆ హైకోర్టు కూడా మేము మానిటర్ చేస్తున్నాము, మేము ట్రయల్ ని మానిటర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇన్ని జరుగుతున్నప్పటికీ డిశ్చార్జ్ పిటిషన్స్ ఒకటి తర్వాత ఒకటి డిశ్చార్జ్ పిటిషన్స్ వేయటం, దానిలో జడ్జిమెంట్స్ రిజర్వ్ అవ్వటం, రిజర్వ్ అయిన జడ్జి గారు వేరిపోవటం, అండ్ ఎవరైతే ఇవన్నీ క్వశ్చన్ చేయాలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు దే రిమైండ్ సైలెంట్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏదైతే రఘురామకృష్ణరాజు గారి తరఫున అడ్వకేట్ ఎవరైతే అపేర్ అయ్యారో ఆయన చెప్పిన ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. వన్స్ ఈజ్ హ్యాపెన్ స్టాన్స్, ట్వైస్ ఈజ్ కోఇన్సిడెన్స్, ట్రైస్ ఈజ్ ఎనిమీ యాక్షన్ అంటాం మనం ఇంగ్లీష్ లో. అర్థం ఏంటంటే ఒకసారి జరిగితే ఏదో జరిగింది, రెండోసారి జరిగితే కోఇన్సిడెన్స్ జరుగుండొచ్చేమో, మూడోసారి జరిగితే ఖచ్చితంగా ఎనిమీ యాక్షన్. ఇంతమంది జడ్జిలు ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఆర్డర్లు రిజర్వ్ చేసుకున్నాక మారిపోతూ ఉంటే అన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క పర్టికులర్ కేసుని ట్రయల్ జరుగుతూ ఉంటే మరి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం నమ్మకం ఉంటుంది అనేది చాలా లెజిటిమేట్ క్వశ్చన్ టు బి ఆస్క్డ్. అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్, నేను నిరపరాధిని అని భావిస్తే వెంకటకృష్ణ గారు నేను చేసే మొదటి ఏంటంటే ట్రయల్ ని డ్రాగ్ చేయను, కొంతకాలం పాటు జరగాలని అనుకోను. ఇమీడియట్ గా విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి న్యాయస్థానం ముందు చెప్పిన వెంటనే త్వరితగతిన మీరు ఈ ట్రయల్ ని కంక్లూడ్ చేయండి, ఎందుకంటే నా ఇన్నోసెన్స్ నేను ప్రూవ్ చేసుకోదలుచుకున్నానని చెప్తా. మరి దీన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేసో, అబ్సెంటీ పిటిషన్లు వేసో, లేదా రాలేదని చెబుతూ సంవత్సరాల తరబడి నడిపించడం అంటే మరి అది ఎంతవరకు సబబు? ఒక అక్యూజ్డ్ గా ఎవరన్నా ఒక మీ మీద మీరు అంటుంది ఏమిటి, నా మీద నేరారోపణ రాజకీయ కారణాల ద్వారా మోపారు అని చెబుతున్నారు. నా మీద నేరారోపణ రాజకీయ కారణాల ద్వారా మోపితే ఆ రాజకీయ కారణాలు ఏదో నేను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి ఆ నేరం నుంచి నేను బయటికి వచ్చే ప్రయత్నం చేస్తా. ఆ ప్రయత్నం చేయకుండా డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం, అబ్సెంటీ పిటిషన్లు వేయటం, న్యాయస్థానం ముందు రాకపోవటం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఇది అక్యూజ్డ్ కూడా తను ఏదైతే తనకి జరగాల్సిన న్యాయాన్ని కూడా ఆయనే డిలే చేసుకుంటున్నాడా లేదా న్యాయం జరగదని భావిస్తున్నాడా అన్న ఒక డౌట్ మన అందరికి వస్తుంది. ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి సంబంధించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వెంకటకృష్ణ గారు. కేజ్డ్ ప్యారెట్ అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ని కోల్ బ్లాక్ ఎలకేషన్ స్కామ్ లో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారే చెప్పడం జరిగింది. ఆ పర్టికులర్ వర్డ్ యూజ్ చేశారు, మెటఫర్ యూజ్ చేశారు, కేజ్డ్ ప్యారెట్ అని యూజ్ చేసి దాన్ని మళ్ళీ రీట్రేట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ గారి బెయిల్ కి సంబంధించిన ఇష్యూలో ఎప్పుడున్న ఢిల్లీ హైకోర్టుకి సంబంధించిన హానరబుల్ జడ్జి గారు దాన్ని మళ్ళా రీట్రేట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళా రీట్రేట్ చేసే పరిస్థితి వస్తుందా? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా కేజ్డ్ ప్యారెటా అంటే ఒక ప్రభుత్వం చెబుతున్నా? ఎందుకంటే దానిలో డైరెక్ట్ ప్రభుత్వం చెప్పడము, కోర్టులో చెప్పడమే కాదు, స్వయంగా సిబిఐ డైరెక్టర్ గా పనిచేసిన సబ్జెక్టు కరెక్షన్ జోగిందర్ గారు అనుకుంటా, ఆయన ఒక రాసిన బుక్ లో రాశారు ఇది పంజరంలో చిలకే అని. ఒక డైరెక్టర్ గారిని అపాయింట్మెంట్ అనేది ఒక హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గారు, హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి
ముగ్గురి యొక్క బాడీ కాన్స్టిట్యూట్ చేస్తుంది ఒక డైరెక్టర్ ని. అంత ప్రెస్టీజియస్ ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈ విధంగా వాళ్ళకి ఒక టాస్క్ అప్పగించిన తర్వాత అది అకంప్లిష్ కానియకుండా ఇన్ని సంవత్సరాల పాటు దాన్ని నీరు గారుస్తున్నారంటే ఖచ్చితంగా ఈ హ్యాండ్ ఇన్ గ్లవ్ లో ఉన్నారా, ఖచ్చితంగా కొల్యూడ్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాదన ఏదైతే చెప్పారో మన రఘురామకృష్ణరాజు గారికి తరఫున న్యాయవాది ఎవరైతే అపీర్ అవుతూ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందు, ఖచ్చితంగా దానికి ఊతమిస్తున్నట్టే. ఖచ్చితంగా రేపు ఉదయం ఇంకోటి అన్నిటికన్నా చాలా విచిత్రకరమైన విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు ఎవరైతే సిబిఐ తరఫున అపియర్ అవ్వాలో ఆయన అపియర్ కాల, ఆయన అడ్జర్న్మెంట్ అడుగుతున్నారు. అదే కదా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి నాకు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఎప్పుడు ఏ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్న పర్స్పెక్టివ్ ఉండాలండి. ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేయాలి, అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విక్ట్ చేసే విధంగా చూసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అది. Today, I can, with utmost respect to the institution of Central Bureau of Investigation, and they miserably failed in it. So, Central Bureau of Investigation వాళ్ళు వెళ్ళాలి బెయిల్ క్యాన్సిలేషన్ కి. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరగట్లేదు, ప్రాపర్ లైన్స్ లో జరగట్లేదు, ఎక్స్పెడిషియస్ గా ట్రయల్ కంక్లూడ్ అవ్వట్లేదు అనుకుంటే ఇట్ ఈస్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచ్ హ్యాస్ టు నాక్ ది డోర్స్ ఆఫ్ ది అప్లైట్ అథారిటీ అండ్ సీక్ ఫర్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ ది బెయిల్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రఘురామకృష్ణరాజు గారు ఇంకో థర్డ్ పార్టీగా వెళ్ళి క్యాన్సిల్ చేయండి అంటే ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు అన్న ఒక బాధను వ్యక్తపరచాల్సి వస్తుంది. అంటే న్యాయస్థానం ముందు మీరు కరెక్ట్ ప్రాపర్ గా జరగట్లేదండి ఇక్కడ ట్రయల్ ఎక్స్పెడిషియస్ గా జరగట్లేదు, త్వరితగతిన జరగట్లేదు, కొద్దిగా దీన్ని త్వరితగతిన జరిగేలా చేయండి అని సిబిఐ గారు వెళ్ళాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సిబిఐ బదులు ఒక థర్డ్ పార్టీ వెళ్లాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా సిబిఐ హ్యాస్ టు రీచెక్, has to take course correction mechanism and has to rebuild its image that has been lost. పిటిషన్ వేయాలి, బెయిల్ క్యాన్సిల్ చేయండి అని. అది చేయకపోగా ఇంకొక థర్డ్ పార్టీ పిటిషన్ వేస్తే కనీసం దాంట్లో ఆర్గ్యుమెంట్స్ సరిగా చేయకుండా, టైంకి అటెండ్ అవ్వకుండా, కోర్టుకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వకుండా, అఫిడవిట్ సరిగా వేయకుండా ఇన్ని ఫ్లాస్ పెట్టుకొని ఒక ఇన్వెస్టిగేషన్ నాకు అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు అతని బెయిల్ రద్దు చేయొద్దు, అతనికి బెయిల్ ఇవ్వద్దని వాదించిన సిబిఐ, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినాక మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అయిపోయాడు, సిబిఐ ఏమో మోస్ట్ వీకెస్ట్ ఏజెన్సీ అయిపోయింది. ఎందుకు ఇలా అయిపోయింది? జగన్మోహన్ రెడ్డికి ఇంత సహకారం ఎందుకు ఇస్తోంది? నేను అంటున్న మాటలు కాదు, కోర్టులో సుప్రీంకోర్టులో జడ్జిల ముందు జరిగిన ఆర్గ్యుమెంట్లో వచ్చిన ప్రొసీడింగ్స్ ఇవి. ఆ ప్రొసీడింగ్స్లో సిబిఐ హ్యాండ్ ఇన్ గ్లోగా ఉంది అని నిందితుడితో అంటే అంతకు మించిన అవమానం కానీ అసలు సిబిఐ ఈ దేశంలో ఇంకెవరికైనా న్యాయం చేస్తుందనే నమ్మకం ఎలా కలుగుతుంది? దీంట్లో సిబిఐ పాత్ర ఎంత? పంజరంలో చిలకలా మారిన దీంట్లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సహకారం అందుతోందా? అందుకే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కూడా ఈ అంతర్మథనం జరుగుతోందా? ఇటువంటి అంశాలు. పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం సార్. పార్థసారథి గారు, ఈ సిబిఐకి సంబంధించి సరే దీని వెనక ఎవరున్నారు ఏంటి అది సెకండరీ మనం మాట్లాడుకోవచ్చు, కానీ సిబిఐకి సంబంధించి ఒక ప్రధానమైన కేసులో పైగా దేశాన్ని కుదిపేసిన ఆర్థిక నేరాల వ్యవహారంలో పైగా ప్రపంచ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు గడించిన ఆర్థిక నేరాల వ్యవహారం ఇది. ఏదో చెప్తారు, మరి నేను చదవలేదు కానీ కొన్ని యూనివర్సిటీల్లో ఎకనామిక్ అఫెన్సెస్ సిలబస్లో కూడా పెట్టారు దీన్ని అని అంటారు. మరి సో అలాంటి కేసులో సిబిఐ నిందితుడితో మిలాఖత్ అయిపోయింది, కుమ్మక్కయింది అని స్వయంగా బెంచ్ ముందే సీనియర్ అడ్వకేట్ అలిగేషన్ చేశారంటే ఇంకా సిబిఐ ఈ దేశానికి ఏ రకమైన భద్రత లేకపోతే ఇంకోటి ఎలా చేయగలుగుతుంది? ఇంతకంటే అవమానం ఉంటుందా? ఎమ్మెల్యే గారు. వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకందరికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మొన్న సందర్భము రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ సుప్రీం కోర్టులో ఆయన చేసినటువంటి ఆరోపణలు, ఆయన వేసినటువంటి క్వశ్చన్, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము సిబిఐ గురించి మాట్లాడుతున్నాం. సిబిఐ జగన్ రెండు కొమ్ముక్కైపోయినాయనో సహకరిస్తున్నాయనో, లేదా సిబిఐ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్న అనుమానాలు, లేదా కేంద్ర దానికి మధ్యలో మీరు కేంద్రాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం సిబిఐని అలా చెప్పిందనో, లేదా ఈ పంజరంలో చిలకనో, అంటే పంజరంలో చిలక అంటే ఏదో సిబిఐని కేంద్ర ప్రభుత్వం ఆడిస్తుంది చిలక అనే ఆరోపణలు చేయడం, ఈ కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పని చేయనట్లేదని అనే ఆరోపణ చేయడం,
ఏదో ప్రజల మధ్య చర్చ జరుగుతున్నట్టుగా మీరు కామెంట్స్ చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో ప్రమాదకరమైనటువంటి కామెంట్ ఏమిటంటే ఏపీ బీజేపీలో చర్చ జరుగుతా ఉంది అని. జనసేన 21 మీ కామెంట్లేనండి ఇవన్నీ కూడా, 21 సీట్లకు 21 సీట్లు 21 సీట్లకు 21 సీట్లు గెలిస్తే బీజేపీలో మనం ఎందుకు గెలవలేకపోయినామండి? బీజేపీలో మీకు కూడా తెలుసు వెంకటకృష్ణ గారు, బీజేపీ 10 సీట్లు అసెంబ్లీలో పోటీ చేస్తే 8 సీట్లు గెలిచింది. అంటే జనసేన 100% స్ట్రైక్ రేట్ ఉంటే బీజేపీ 10లో 8 సీట్లు గెలిచిస్తే 80% స్ట్రైక్ రేట్ ఉంది. ఇది ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదే సందర్భంలో ఏపీ బీజేపీ నాయకులంతా అంతర్మదంతో ఉన్నారట. అది సరైన విశ్లేషణ కాదు. ఎందుకంటే అమిత్ షా ముందు వాపోయారట, మీరు చూసారా? లేకపోతే ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పినారా? అటువంటిది ఏమి నాకైతే కనపడలే. ఆయన ఆశ్చర్యపోయారట, అమిత్ షా గారట ఈ వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోయి అదేంటది మనం అన్ని చేశాం కదా అని చెప్పారట. ఆయన సూచనలు ఇచ్చారట, దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యొద్దని వాటిని వెనక్కి తీసుకోను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. తీసుకోను 1% కూడా తీసుకోను, క్వశ్చనే లేదు. సరే తీసుకో. మీరు ఒక మాట అన్నారు ఎమ్మెల్యే గారు, మీరేమన్నారు? అమిత్ షా గారి దగ్గర ఇవన్నీ జరిగినప్పుడు అమిత్ షా గారు ఆశ్చర్యపోయినప్పుడు మీరున్నారా అక్కడ, మీరు చూసారా అక్కడ అన్నారు. సబ్జెక్టు కరెక్షన్ మీరు కూడా లేరు అక్కడ. నేను ఉన్నానా లేదా, నేను ఎప్పుడు అటువంటి ఆ వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి నేను ఉన్నానా లేదా అనేది నేను పూర్తి సమాచారంతో పూర్తి స్పృహలో ఉండి నేను ఆ వ్యాఖ్యలు చేశా. యు గో హెడ్. యా సరే, అది అంటే నేను మీరు వెనక్కి తీసుకుంటారా లేదా, వ్యాఖ్యలు కట్టుబడి ఉంటారా అన్నది మీకు సంబంధించిన అంశం. నేనైతే చెప్పాలి కదా, మీరు చెబుతున్నది సరైనది కాదు, మీరు చెబుతున్నది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు చెప్పే హక్కు నాకు ఉంటది కదా. బీజేపీ నేను నాయకుడిని లేదా బీజేపీ కార్యకర్తను కాబట్టి చెప్తా ఉన్నా. ఇదే సందర్భంలో వెంకటేష్ గారు, అడ్వకేట్ గారు చెప్తా ఉన్నారు, జగన్ బయలుదేరి చేయడానికి 2 సంవత్సరాల టైం పట్టిందండి. సిబిఐ అఫిడవిట్ లో కుమ్ముక్కైనట్టుగా రాసింది, ఇది డెఫినెట్ గా కుమ్ముక్కోవడమే. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు సిబిఐ కానీ లేదన్నా సిబిఐ అన్నది దేశంలోనే అత్యంత పవిత్రత కలిగినటువంటి లేదా అత్యంత గొప్ప పేరున్నటువంటి దర్యాప్తు సంస్థ. లేని అది కూడా మన దర్యాప్తు సంస్థ అనండి కానీ దానికి లేని పవిత్రత ఆపాదించకండి మీరు. సరే పోన్లేండి, మంచి పేరున్నటువంటి దర్యాప్తు సంస్థ. అది వెంకటేష్ గారు అడ్వకేట్ గారు చెప్పినట్టుగా రాయకపోయినంత మాత్రాన ఆయన అభిప్రాయం, ఎందుకంటే 2 అడ్వకేట్లు ఉన్నారు అక్కడ, 2 అడ్వకేట్లు లేదా 5 మంది అడ్వకేట్లు ఎవరన్నా తీసుకుంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి వాళ్ళు విశ్లేషణ చేస్తారు. అంతే తప్ప ఈయన త్రిపులార్ గారి తరఫున వాదిస్తున్నాడు కాబట్టి ఆయనకు నచ్చినట్టు రాయకపోతే అది కొమ్ముక్కైనట్టు కాదు అనే అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇంకోటి వ్యవస్థను మేనేజ్ చేయడం అంటే, ఇప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని కానీ లేదా వెంకటేష్ గారిని కానీ ఇంకెవరైనా, వ్యవస్థలను మేనేజ్ చేయడం గురించి మాట్లాడతారు. వ్యవస్థ అంటే ఎవరు? మీ దృష్టిలో వ్యవస్థ అంటే ఎవరు? అంటే జడ్జిలా, లేకపోతే కోర్టులా, లేకపోతే ప్రభుత్వాలా? ఏదో చెప్తే వ్యవస్థ అని జనరల్ వర్డ్ వాడుతున్నారు కదా. జనరల్ వర్డ్ వాడేటప్పుడు స్పెసిఫిక్ గా చెప్పాలి, ఫలాని మీద ఆరోపణ ఉంది అంటే. ఎందుకంటే ఒకటి, మన భారతదేశంలో ఉంటూ భారతదేశ పౌరులుగా ఉంటూ మన వ్యవస్థల మీద మనమే బురద జల్లుకోవడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బురదలో కూరుకుపోయిన వ్యవస్థను కొత్తగా బయటకు రాగాల్సిన అవసరం లేదులేండి ఎమ్మెల్యే గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అసలు సిబిఐకి పేరు పెట్టిందే బీజేపీ. అభిప్రాయం నేను చెప్పాలి కదా, మీరు చెప్పండి కానీ కాదు మీరు చెప్పండి కానీ చెప్పడానికే కదా సిబిఐకి పేరు పెట్టిందే బీజేపీ. అట్లా కాదండి. ఇప్పుడు మీరేదో మీరు ఇక్కడ లాయర్ల మీద, జర్నలిస్టుల మీద మీరందరూ పనికిమాల ఆరోపణలు చేస్తారు. సిబిఐ చాలా పవిత్రమైనది లేదా జుడిషియరీ చాలా పవిత్రమైనది, ఇలాంటి కవరింగ్ అలాగే నమ్ముతాను. ఎక్కడ ఉండాల్సిన లోపాలు అక్కడ ఉన్నాయి. కరెక్ట్ అండి, రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన రాజకీయాలు అత్యంత పవిత్రమైనవి అని మీరు చెప్పుకోండి. నేను చెప్తాను, ఎందుకు చెప్తే మాకేం సంబంధం లేదు. అలాగా
మీరు నా అభిప్రాయం వెంకటేష్ గారు మీరు చెప్పారు వెంకటేష్ గారు ఒక్క నిమిషం అండి. అభిప్రాయం చెప్పిన మీరే చెప్పండి పార్సాది గారు. వెంకటేష్ గారు దయచేసి వెంకటేష్ గారు ఒక్క నిమిషం వెంకటేష్ గారు అండ్ పార్సాది గారు ఒక్క నిమిషం మీరే చెప్పండి పార్సాది గారు ఒక్క మాట మీరే చెప్పండి. మీరు ఒక మాట పార్సాది గారు నా ఇంట్రడక్షన్ మీద తర్వాత వెంకటేష్ గారి కామెంట్స్ మీద ఉమేష్ గారి కామెంట్స్ మీద మీరు చాలాసేపు చెప్పారు. అయినా చెప్పండి, నేను కాదనట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ జాప్యము, సిబిఐతో సిబిఐ మీద వచ్చిన ఆరోపణలు ఇవి తప్ప అన్ని చెప్తున్నారు మీరు. ఇవి తప్ప మా కామెంట్స్ అనలైజ్ చేస్తారంటే మీరు మా కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఏళ్ల తరబడి బయట ఎలా తిరుగుతున్నాడు దాని గురించి చెప్పండి. మీరు బీజేపీ మీద మాట్లాడిన బీజేపీ మీద మాట్లాడలే, ఏపీ బీజేపీలో చర్చ జరుగుతోంది అన్న. మీకు తెలియకపోతే చెప్తే ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో చెప్పండి. అది కూడా చెప్పండి, అది కూడా వెయ్యండి. అప్పుడు కానీ నేను వింటాను. అది చెప్తా. ముందు ఒక ఎమ్మెల్యేగా, ఒక డాక్టర్ గా కాదు, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా మీరు జగన్మోహన్ రెడ్డి కేసులు ప్రొలాంగ్ అవ్వడం మీద మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్. సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ప్రొలాంగ్ అవ్వడం మీద ఇప్పుడు కాదు సార్, మీ డిబేట్లో కూడాను, టీవీ డిబేట్లు అన్నింటిలో గత 3-4 సంవత్సరాలుగా పోట్లాడుతా ఉన్నా. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు చేసినటువంటి బీజేపీ కామెంట్ల మీద నేను సమాధానం చెప్పాలి కాబట్టి, నా పార్టీ మీద మీరు అలా కామెంట్ చేసినప్పుడు నేను చెప్పాలి కాబట్టి చెప్పినానండి. మీ కోపం వస్తే నాకేం కోపం రాలేదు. మీరు అక్కడ ఉన్నారా? అవును సార్, నేను కూడా సమాధానం చెప్పుకోవాలి కదా. మీరు ఆ రకంగా కామెంట్స్ చేస్తా ఉంటే నేను ఎట్లా ఊరుకుంటాను? నేను వ్యవస్థలను నమ్మేవాడిని. మేము నమ్ముతామండి వ్యవస్థని, మేము నమ్ముతాం వ్యవస్థని. కాకపోతే వ్యవస్థల్లో కొంతమంది వ్యక్తులు నమ్మే పరిస్థితి లేదు. వ్యవస్థను నమ్ముతాం మేము కూడా. ఇప్పుడు వ్యవస్థలో కొంతమంది తప్పు చేసినంత మాత్రాన సిబిఐని దిగజారుడు సంస్థగా మనం మంచిది కాదు. 100%. ఇప్పుడు జడ్జిల ముందు సుప్రీంకోర్టులో ది అపెక్స్ కోర్టులో ఒక బెంచ్ ముందు ఒక సీనియర్ కౌన్సిల్ కుమ్మక్కయింది అని మాట్లాడిన తర్వాత అంతకంటే పోయిన ఆయన ఏమన్నా ప్రైవేట్ వ్యక్తిని అన్నాడా, లేదు ఇంకెవరు అడ్రస్ లేని వ్యక్తిని అన్నాడా? సిబిఐ అండి, దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఆ సంస్థని పట్టుకొని జడ్జిల ముందు ఆ మాట అంటే జడ్జిలు వాళ్ళే నో అనలేదు, నో తప్పని అనలేదు, జడ్జిలు అనలేదే. ఇన్ కర్నూలు హాస్పిటల్ సంస్థ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? దానికన్నా ముఖ్యంగా రోజు సిబిఐ కౌన్సిల్ ఎందుకు అపియర్ కాలేదో అడగండి. మెయిన్ సిబిఐ కదా. మీరు ఇంతమంది చెప్పినా నేను సిబిఐ తరఫున రిప్రజెంటేటివ్ కాదు, నేను భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నాను. మీరు కానీ మీరు బీజేపీని మాట్లాడితే నేను ఒప్పుకోను అని చెప్తా ఉన్నా. బీజేపీ పంజరంలో చిలకని కామెంట్ చేయడం సరికాదు అని చెప్తా ఉన్నా. బీజేపీ అంతర్మదనం అని చెప్తున్నారు, ఇది సరికాదు అని చెప్తా ఉన్నా. అమిత్ షా కామెంట్లు అన్నారు, ఇది కరెక్ట్ కాదు, సరైన సమాచారం కాదు అని చెబుతున్నా. అలా చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎమ్మెల్యే గారు, మీరు బీజేపీ ప్రతినిధిగా ఉన్నారు నా డిబేట్ లో, పైగా మీరు ఎమ్మెల్యే, మీరు చెప్పుకునే బాధ్యత అవసరం మీకుంది, నేను ఒప్పుకుంటాను, నేను కాదనట్లా. కానీ మీరు చెప్పిన తర్వాత నేను కేసుల గురించి అడిగాను. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో సిబిఐ మీద వచ్చిన చెడ్డ పేరు గురించి అడిగితే కూడా మీరు లేని ఆ పవిత్రతలు ఆపాదించేసి సిబిఐకి, లేకపోతే వ్యవస్థలన్నీ అద్భుతంగా ఉన్నాయి, మేమేదో వ్యవస్థల మీద కక్ష కట్టేసి వ్యవస్థలను పగబట్టేసి మాట్లాడుతున్నాం మేమని మమ్మల్ని విశ్లేషిస్తున్నారు. మీరు దేశాన్ని విశ్లేషించండి సార్, సమాజాన్ని విశ్లేషించండి సార్.
దేశంలో వ్యవస్థలు పనిచేస్తున్న తీరును విశ్లేషించండి సార్. నేను విమర్శిస్తానండి. ఇప్పుడు నేను విమర్శించమనట్లా, నేను విమర్శించమని కూడా అనట్లా, విశ్లేషించండి అంటున్నా. నేను విశ్లేషణ నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల రైట్ ఒక్క నిమిషము ఎమ్మెల్యే సారీ ఆదినారాయణ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు నమస్కారం. ఆదినారాయణ రెడ్డి గారు మీరేంటి అమిత్ షా గారితో చాలాసేపు మాట్లాడారంట ఈ ఆంధ్రప్రదేశ్ లో? 10 నిమిషాలు ఇన్సైడ్ లో ఉన్నప్పుడు నాతో ఒక 3 నిమిషాలు వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. నేను జగన్ రెడ్డి గారి పైన సీరియస్ యాక్షన్ జరగాలని కోరినా. ముఖ్యంగా వివేకానంద రెడ్డి కేసు కానీ ఇంకొక ఉండే కేసు అన్ని త్వరగా పరిష్కారం కావాలి కదా, డిలే అవుతుంది. లెటర్ కూడా విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చారంట కదా? అవును, లెటర్ ఇచ్చిన, లెటర్ సబ్మిటెడ్. జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులు ఇలా ఉండడం వల్ల ప్రజల్లో మన ఇది ఇంకా నమ్మకం ఆదరణ అవన్నీ ఏం రాయకుండా టేక్ ద సీరియస్ అగైనెస్ట్ ది కేసెస్ ఆఫ్ జగన్ రెడ్డి ఏమన్నారు? కాదు, ఆయన పేపర్ తీసుకుని చదివినాడు, హ్యాండ్ ఓవర్ టు కన్సర్న్ ఆఫీసర్. అదే కదా, ఎవరైనా నేనైనా మంత్రి అయినా మరొకరైనా చేసేది అదే. అంతే కదా మరి, అది చేయాల్సిన పని. దాన్ని పర్సూ చేసి దాన్ని టీమ్ లో పెట్టి మళ్ళా ఏంది ఏం కథ అని ఎంక్వైరీ చేస్తాడు. నాకు కూడా సెక్యూరిటీ కావాలని కూడా అడిగినారు రెండోది. సరేగానే పెంచండి అని, అదే నేను ఇప్పుడుగా నాకు సెక్యూరిటీ కూడా పెంచండి అని. ఏంటంటే నాకు అతని గురించి వ్యక్తిగా తెలుసు. జగన్ రెడ్డి ఏమి చేయకుండా అన్ని విధ్వంసం చేసి వ్యవస్థను నాశనం చేసినాడు. నాశనం చేసిందని మనం గాడిలో పెట్టాలా? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో గానీ లేకపోతే అక్రమాస్తుల కేసులో గానీ, అక్రమాస్తుల కేసులో గానీ, వివేకానంద రెడ్డి హత్య కేసులో గానీ, ఇటువంటి వాటిల్లో అతని విషయంలో అతను ఆ బెయిల్లోనే ఉండడం, తర్వాత సిబిఐ సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల ప్రజలు బీజేపీని కూడా అనుమానిస్తున్నారు అనే చర్చ జరిగిందా లేదా పార్టీలో? నా దగ్గర పార్టీలో రాలేదు కానీ సీరియస్ గా తీసుకోండి అని చెప్పినా. మీరు చెప్పారు సీరియస్ గా తీసుకోండి, నేను చెప్పినా. అంటే మీ మనసులో సీరియస్ గా తీసుకోవట్లేదు ఉండబట్టే కదా? కాదు, మీ మనసులో సీరియస్ గా తీసుకోవట్లేదు ఉండబట్టే సీరియస్ గా తీసుకోండి అని చెప్పారు. కాదండి, డిలేడ్ జస్టిస్ డినైడ్. మనము త్వరగా తీసుకోవాలా అనేది కంపల్సరీ ఐటమ్. మా యొక్క అది మీరు విశ్లేషణ ఏమైనా చేయొచ్చు కానీ నేను చెప్పే మాట సీరియస్ గా తీసుకోవాలా? నేను నా సొంత కవిత్వం ఏం చెప్పట్లేదు. మీరు సీరియస్ గా తీసుకోవాలి సార్ అని మీరు అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లారు. వాట్ డస్ ఇట్ మీన్? సీరియస్ గా తీసుకోవట్లేదు మనం కాబట్టి ఇకనైనా సీరియస్ గా తీసుకోండి అనే కదా అర్థం. ఇప్పుడు దాన్ని ఎట్లయినా అబద్ధించచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మేము 6 పథకాలు చెప్పినాం గ్యారంటీలు, అవి కూడా చేయాల్సిందే. ఏదైనా చెప్పిన మాటను దాటవేయకూడదు, ఫాస్ట్ గా చేయాల్సిందే. ప్రజానాడి మాకు ఇంత మ్యాండేటరీ ఇచ్చినారంటే మేమందరం పరిస్థితులు బట్టి పరిగెత్తామని. ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే మీరు అమిత్ షా గారికి ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో కరెక్ట్ గా ఏముందో ఏం రాశారో చెప్పగలరా? 2 నిమిషాలు టైం అయినా పర్లేదు. ఇప్పుడు నేనేం రాసినా కేసు నెంబర్లు రాసి వీటిపైన సీరియస్ గా తీసుకోని చెప్పిన. ఏమేం కేసులు? ఇప్పుడు అతను ఉండబడిన ఆల్ కేసెస్. ఓకే, కేసు ఇప్పుడు టేకన్ ది సీరియస్నెస్ ఆన్ ది ఆల్ ది కేసెస్ అగైన్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని రాసిచ్చిన. ఓకే, అందరికి తెలిసిన నగ్న సత్యం ఇది. దీంట్లో నేను సపరేట్ గా కొత్తగా ఐడెంటిఫికేషన్ చేసి ఏదో కోవాక్సిన్ కృష్ణాల గారు కనుక్కునేటేం కనుక్కోలే. పాతది సబ్జెక్టు, పాతది, దాన్ని డిమాండ్ చేసిన అంతే. మనకు లేటు కాకూడదు. ఇప్పుడు నా దగ్గరికి కొత్తగా వచ్చినాడు ప్రదీప్ అని, చంద్రబాబు నాయుడు గారికి బాగా అతనితో సపోర్ట్ గా డిబేట్ లో పాల్గొంటున్నాడు. మనం కూడా చెప్పినట్టు త్వరగా పరిష్కారం కావాలని. కొత్తగా అచ్చెన్నాయుడు గారు ఏదో పని మీద ట్రైన్లోకి వస్తే మా తాలూకా ఇష్యూ పైన మనం ఎప్పుడు ఇస్తున్నాము రైతు సమ్మాన్ నిధి అని అడిగిన. ఫస్ట్ రేపు విడుదల చేసే మొదటి బీజేపీ 10,000 రూపాయలు చెప్పింది కదా సంవత్సరానికి రైతులకు, మొదటి విడత తెచ్చినప్పుడు మన విడత కలుపుతాము అన్నాడు. మనకు సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటారులే, సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటారు, సంక్షేమం చూడాల్సిందే,
శత్రువుని శత్రువుగా చూడాలా, అవును సార్, ప్రజలుగా చూడాలా, సంక్షేమ పథకాలు అవి ఇస్తారు. శత్రువులైనా మిత్రులైనా న్యాయంగానే ఉండాలి, దోషులుగానే చూడాలి. ఇప్పుడు సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు గారి తరపు లాయర్ ఏమన్నాడు మీరు చూసే ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డిను సిబిఐ కుమ్మక్క అయిపోయారని జడ్జిల ముందే అన్నాడు ఆయన. మీకు అది నిజం అనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుందా? కాదు, కుమ్మక్క అన్నారు కానీ ఆలస్యం చేస్తే ఆలస్యం చేస్తే అనుమానం వచ్చే పరిస్థితులు ఇవే అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు యాజ్ లాయర్ గా. అది ఆయన క్లయింట్ మెయిల్ చేయాలి. ఆయన హ్యాండింగ్ బ్లో అనే పదం వాడాడు సార్. అవును, గుర్చాల్సిందే అవంతరి, ఏ లాయర్ అయినా వాడాల్సిందే. జడ్జి గారి ముందు లాయర్ గారు హ్యాండింగ్ బ్లో అనే పదం వాడినారు. అవును, వాడినారంటే ఎందుకు? క్లయింట్ కు న్యాయం జరగాలంటే సురికేయాల్సిందే, మరి అది సురికేయకుంటే కుదరదు. మరి ఇంకా మన దానికి పౌడర్ స్నో రాయడం ఎందుకు, ఇంకా దానికి ఉన్నట్టు మాట్లాడుకోకుండా మాట్లాడాల్సిందే. నేను కూడా మనము సబ్జెక్టు పరంగా డిమాండ్ చేయడం అంటే మా వంతు అంతే. అతను ఇష్టం వచ్చేట్టు 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని ఒక డిఎస్పీని కామెంట్ చేశాడు. డిఎస్పీ 2-3 నెలల్లో పడిపోతుంది అంటాడు. 18 రోజుల్లో పోయి రాష్ట్రపతి పాలన పెట్టమంటాడు. అదే కదా, అంటే అతను ఇష్టం వచ్చేట్టు రాసుకోవడము, పత్రికలను ఇప్పుడు కూడా సస్పెక్ట్ గా కొందరిని మాట్లాడడం. అదే మీ పేపర్ ఇప్పటికీ మాట్లాడుతున్నాడు, ఈనాడు పేపర్ ను గురించి మాట్లాడుతున్నాడు. అవును, ఇట్లా మాట్లాడుతుంటే మేము ఎవరిచ్చిన అలుసు ఇది? అలుసు అనేది కాదు కానీ ఇప్పుడు మా సీఎం గారు పద్ధతిగా స్కెచ్ ప్రకారం పోవాలంటాడు. అతను గురించి మాట్లాడడం లేదు సార్. ఆయన బెయిల్ కండిషన్స్ కి విరుద్ధంగా మీడియాని, వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థలను అన్నిటినీ ఆయన కామెంట్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అధికారుల్ని. ఇది బెయిల్ నిబంధనలకు విరుద్ధం కదా. అయినా కూడా ఎందుకు వ్యవస్థలు ఆయన చర్యల్ని పట్టించుకోవట్లేదు? పట్టించుకోవడం ఇప్పుడు మేము దాంట్లో మా బాధను లెటర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేశాను. అదే మీరు మీ బాధలు నాకు అర్థమైతే కానీ మా కోపము మా బాధ అన్ని ఉన్నాయి మళ్ళీ. అదే మీ కోపం మీకు బాధ నాకు అర్థమైంది ఆదినారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లైన్ లోకి వచ్చినందుకు. రైట్, సమూహ పాదసారథి గారు సాటిస్ఫై అయ్యి ఉండాలి, ఏదో జరుగుతోంది మన పార్టీలో ఆంధ్రప్రదేశ్ శాఖలో అని ఇప్పటికైనా కన్విన్స్ అవుతారు అనుకుంటున్నాం. మొత్తం చెప్పరు ఆదినారాయణ రెడ్డి గారు కూడా. రైట్, ఎనీవే ఒకసారి పట్టాభి గారు చాలాసేపటి నుంచి స్పెక్టేటర్ ఉన్నారు బాబు, ఆయన ఆయనతో కూడా మాట్లాడదాం. పట్టాభి గారు నమస్తే అండి. వికే గారు నమస్కారం అండి. ఏంటి చాలా శాంతంగా ఇట్లా చేయి పెట్టుకుని వింటున్నారా, లేకపోతే అదేమన్నా కోపమా? మీరు చెప్పండి. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా చెప్పండి పట్టాభి గారు. పైగా తెలుగుదేశం మీరు జాతీయ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. సుప్రీంకోర్టులో బెంచ్ ముందు ఒక లాయరు అత్యున్నత దర్యాప్తు సంస్థని బట్టలు ఇప్పేస్తే, ఇది నిందితుడితో కుమ్మక్కయింది అని ఆరోపిస్తే, ఇంతకు మించిన పరువు ప్రతిష్టలు దిగజారిపోవడం కాక ఏమంటారు దీన్ని? అంటే న్యాయస్థానంలో ఒక సీనియర్ న్యాయవాది ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఏ సంస్థకైనా కూడా అది తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. సిబిఐ కానివ్వండి, వేరే ఏ ఇతర సంస్థ అయినా కూడా వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. దాన్ని అటువంటి అభిప్రాయం ఏదైతే ఇవాళ బయట వ్యక్తులకు కలుగుతా ఉందో దానిని మార్చుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. రెండవది వికే గారు, ఇక్కడ ఇంకొక కోణం కూడా ఒకసారి మనం చూడాలండి. అంటే ఇవాళ సిబిఐ యాంగిల్లో మనం మాట్లాడుకున్నాం, రెండో యాంగిల్ కూడా ఉంది దీనిలో. అదేంటంటే సిబిఐ వాళ్ళు ఈ మధ్య ఒక ఐ థింక్ కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ అఫిడవిట్ ఏదైతే వేసారో, ఇందాక లాయర్ గారు కూడా చెప్తా ఉన్నారు వెంకటేష్ గారు, వారు వేసినటువంటి అఫిడవిట్ గురించి. దానిలో వాళ్ళు ఏమన్నారంటే, సిబిఐ ఇన్ ఇట్స్ అఫిడవిట్ హ్యాడ్ సబ్మిటెడ్ that the CBI court in Hyderabad is severely understaffed with one additional special judge holding charge of 3 courts. హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో అసలు జడ్జీలు అందరూ సరైనటువంటి సంఖ్యలో లేరు. ఒక జడ్జి గారు 3 కోర్టులలో ఉన్నటువంటి కేసులను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. అందుకుని కూడా లేట్ అవుతా ఉంది ట్రయలు. And the principal special judge conducting trials in several other sensitive cases. అంటే జడ్జీల కొరత తీవ్రంగా ఉండటం వల్ల కూడా ఈ ట్రయల్ ముందుకు సాగట్లేదని సిబిఐ వాళ్ళ అఫిడవిట్లో
మెన్షన్ చేశారు. దీనికి కొనసాగింపుగానే మరి ఇంత జడ్జీల కొరత ఉన్నప్పుడు 911 మంది విట్నెస్లు, 1671 డాక్యుమెంట్లు, లక్షల పేజీలు, ఇవన్నీ కూడా ఎవరు పరిశీలిస్తారు? ఒక జడ్జి గారు ఎన్నని చూస్తారు? ఈ పరిస్థితి కూడా కారణం అని చెప్పి సిబిఐ వాళ్ళు వాళ్ళ అఫిడవిట్లు వేశారు. ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయండి. మీరే చెప్పండి. సిబిఐకి ఏం పని అండి జడ్జిల కొరత గురించి మాట్లాడడానికి? అది న్యాయ వ్యవస్థ పని కదా. నీ పని ఏంటి? ఇన్వెస్టిగేట్ చేయడము, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడము, నువ్వు త్వరగా కేసులు ఎస్టాబ్లిష్ చేయడం కాదు సార్. సిబిఐకి ఏం పని? జడ్జిల కొరత, లాయర్ల కొరత. సార్ వికే గారు, నేను ఇక్కడ ఎవరిని వెనకేసి రావట్లు ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా. మనం సిబిఐ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, మన న్యాయ వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకుందాం కాసేపు, ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇవాళ ఇంకొక ఫ్యాక్ట్ కూడా చెప్తా ఇవాళ దేశ ప్రజలందరికీ కూడా, ఈ డిబేట్ చూస్తున్న వారందరికీ. భారతదేశంలో ఇది ఒక ఇంటర్నేషనల్ రిపోర్టు, సర్వే రిపోర్టు. భారతదేశంలో 50 million criminal and civil cases are pending right now currently. 50 million అంటే దాదాపు 5 కోట్లు 5 కోట్ల క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి జడ్జీల సంఖ్యతో ఈ 50 మిలియన్ కేసెస్ పరిష్కరించాలంటే 300 సంవత్సరాలు పడుతుందండి. సింపుల్గా 300 సంవత్సరాలు పడుతుంది. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ న్యాయ వ్యవస్థ, ఇవాళ ఉమేష్ గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళ జ్యుడిషియరీలో ఎంత సివియర్ షార్టేజ్ ఉందో. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కేసులు అన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే 300 years పడుతుందంట. అదే కాకుండా మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంకో కొన్ని ఇవన్నీ తెలియాలి కదా, ప్రజలందరికీ కూడా తెలియాలి. వేర్ ఆర్ వి అనేది. ఇప్పుడు వన్ ఆఫ్ ది వరల్డ్స్ లోయెస్ట్ రేషియో ఆఫ్ జడ్జెస్ టు పాపులేషన్ ఈజ్ ఇండియా. లోయెస్ట్ రేషియో ఆఫ్ జడ్జెస్ టు పాపులేషన్. మన దగ్గర ప్రతి 10 లక్షల మంది పాపులేషన్కి 21 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. వేరాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 150 మంది ఉన్నారు పర్ మిలియన్. అంటే కంపారిజన్ చెప్తా ఉన్నా. అంటే ఎప్పటికి ఈ కేసులని, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ దానా కుంభకోణం బీహార్లో 1996లో బయటపడితే ఆయన కన్విక్షన్ 2017లో అయింది. అంటే 20 ఏళ్లకు కానీ కన్విక్షన్ అవ్వాలా లాలూ ప్రసాద్ యాదవ్ కన్విక్షన్. అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ట్రయల్ ఎప్పటికి అవుద్ది? ఎప్పటికి అన్ని ఈ 911 మంది విట్నెస్లను ఎవడో ఇచ్చేస్తారు? అదేవిధంగా ఇంకొక ఫ్యాక్ట్ కూడా చెప్తా. అబౌట్ 77% ఆఫ్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా ఆర్ అవైటింగ్ ట్రయల్. చెప్పేది ఏంటంటే ఒక ఫ్యాక్ట్ చెప్పడం కోసం. ఏంటి ఆ ఫ్యాక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉండడంలో ఆశ్చర్యము లేదు, అది పెద్ద తప్పు కూడా కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని మీరు చెప్పదలుచుకున్నారు, అంతేనా? అంటే కాదు సార్, ఇవాళ ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులు న్యాయస్థానాలలో శిక్ష పడకుండా ఇంకా ఫ్రీగా బయట తిరుగుతా ఉన్నారంటే, ఒకటి సిబిఐ లాంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి అలసత్వం ఒక పక్కన మనం దాని గురించి మాట్లాడుకుంటుంటే, రెండో పక్కన మన న్యాయస్థానాలలో న్యాయమూర్తుల యొక్క కొరత, సిబ్బంది యొక్క కొరత తీవ్రంగా ఉండటం కూడా. మీరు చాలా పాయింట్లు చదివారు, నేను విన్నాను, లాయర్లు కూడా విన్నారు, ఎమ్మెల్యే సారథి గారు కూడా విన్నారు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి ఎకనామిక్ క్రైమ్స్కి సంబంధించి ప్రజాప్రతినిధుల ఈ ఆర్థిక నేరాలకు సంబంధించి విచారణ జరిపేటప్పుడు మినిమం 3 years 4 years సర్వీస్ ఉన్న జడ్జీలను నియమించాలి అని సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. మినిమం 3 to 4 years సర్వీస్ ఉన్న జడ్జీలను మాత్రం నియమించాలి. వాళ్ళు అదే పని మీద ఉండాలి, మళ్ళీ ఇన్ఛార్జీలు గానో లేకపోతే అడిషనల్ వీటిగానో ఉండొద్దు, ఆ పని మీద ఉండాలి. అవసరమైతే డైలీ ట్రయల్కి వెళ్ళాలి అని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఇవన్నీ గంగలో కలిపేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడేసుకుని, ఎవరి పెత్తనాలు వాళ్ళు చేసి మేనేజ్ చేసుకుని వాళ్ళ సార్ ఇప్పుడు ఇక్కడ సుమతి శతకాలు లేకపోతే ఇంకో కాదు వికే గారు సుమతి శతకాలు ఆ శతకాలు కాదు సార్. ఇవాళ ఇప్పుడు
సిబిఐ వాళ్ళు అఫిడవిట్ లో వేశారు. ఒక జడ్జి 3 కోర్టులు చూస్తా ఉన్నాడు ఇవాళ తెలంగాణ సిబిఐ కోర్టులు అని. ఇవాళ అదనంగా ఇంకో 2 జడ్జిలు ఈ రోజుకి నియమించారా? నాకు తెలియదు. అడగాలండి, వెంకటేష్ గారు ఈ కేసు లేట్ అవుతుందని అడగాలి సిబిఐ. అవునండి. ఇప్పుడు సో పట్టాభి గారు వెంకటేష్ గారు ఒక్క నిమిషం. వెంకటేష్ గారు, అసలు ఈ ట్రయల్లో ఈ కేసులు విచారించడానికి నియమించే జడ్జిలకి సుప్రీంకోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటి? ఎంత టర్మ్ ఉండే జడ్జిల్ని విచారించేలాగా పెట్టమని చెప్పారు? ఇప్పటివరకు జరిగింది ఏంటి? మీరు చెప్పినట్టు ఇంతవరకు చెప్పినట్టు అట్లీస్ట్ ఒక 4-5 years కంటిన్యూస్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేయమన్నారు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆయన ఎవరు లాలూ యాదవ్ కేసు గురించి, వేరే వాళ్ళ గురించి, విత్ డ్యూ రిగార్డ్స్ టు పట్టాభి గారు. వై డోంట్ వి టాక్ అబౌట్ సచిన్ కేసు సార్? సచిన్ కేసు ఎన్ని రోజుల్లో క్లోజ్ అయిందండి? హార్డ్లీ 3 years ఐ థింక్. అంతే. ఇప్పుడు అప్పుడు ఎవరితో తప్పు సార్? వ్యవస్థలు తప్ప, లేకపోతే వెంకటకృష్ణ గారు తప్ప? నాదే వ్యవస్థలు అంటే ఖండిస్తున్నారు. వెంకటేష్ గారు సత్యం రామలింగరాజు గారు ఈ కన్ఫెస్డ్, ఆయన చేసిన నేరాన్ని నన్ను ఒప్పుకున్నాడు కాబట్టి అది తొందరగా క్లోజ్ అయింది. ఇక్కడ కానీ దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఒప్పుకోడు కదా. పట్టాభి గారు, కన్ఫెషన్ ఒక్కటే సరిపోదండి. యూ హావ్ టు ఎగ్జామిన్ ఆల్ ది విట్నెస్. కన్ఫెస్ అంటే ఏ రోజు ఆయన వచ్చి ఆ చార్జెస్ రోజు కన్ఫెస్ చేయలేదు సార్. చాలా ఎర్లీగా మీరు సత్యం కేసుని లింక్ చేయబాక. ఇక్కడ కాదు సార్ వెంకటేష్ గారు, ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఒప్పుకుందాం సార్. న్యాయ వ్యవస్థలో సివియర్ షార్టేజ్ ఉన్న మాట మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు ఉపహార్ సినిమా కేసు సార్, ఢిల్లీలో ఉపహార్ సినిమా ఒక్క నిమిషం వినండి, నేను ఒక కేసు చెప్తాను. కాదు, వెంకటేష్ గారు, ఒక్క నిమిషం, నేను ఒక ఉదాహరణ చెప్తా. మీరు సత్యం కేసు చెప్పారు, ఒక ఉదాహరణ చెప్తా వినండి. 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమా తగలబడిపోయి 60 మంది చనిపోతే ఎప్పుడు శిక్ష పడిందండి? స్ట్రైట్ కేసు, అది నెగ్లిజెన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్. కోల్కతాలో డాక్టర్ని రేప్ చేసి చంపేసిన వాడికి ఎన్ని నెలల్లో శిక్ష పడింది? ఇది ఎగ్జాంపుల్ తీసుకోలేదు మనం. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకోకూడదు అండి? అంత 2 ఏళ్ళు కూడా అవ్వలేదు. వీకే గారు కాదు, ఒక్క నిమిషం సార్. వీకే గారు, మీరేమంటా ఉన్నారు? మన న్యాయస్థానాల్లో తగినంత మంది జడ్జీలు ఉన్నారు, బ్రహ్మాండంగా కేసులు చెప్తున్నారా? కాదండి, ఇండియన్ లీగల్ సిస్టమ్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా పట్టాభి గారు, జడ్జిల షార్టేజ్ ఉన్నా ఉంది మాట నిజమే అయినా కూడా ప్రయారిటీ బేసిస్ లో కేసుల్ని తెమల్చాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు అలా ఉండగానే ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఇంకోసారి అవుతాడేమో తెలియదు, చెప్పలేం కదా. లేదా ప్రతిపక్ష నాయకుడైనా అవుతాడు. అంటే అన్ని ఆర్థిక నేరాలు ఉన్నవాడు 5 ఏళ్ళు రాష్ట్రాలు పరిపాలించాడుగా. రేపు పొద్దున ఆయన దోషం తేలింది అనుకోండి, ఆర్థిక నేరాల్లో దోషిగా ఉన్నవాడు ఒక రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పాలించాడు అంటే అది ఎవరికి అవమానం? ఈ వ్యవస్థలకు అవమానం, రాజ్యాంగానికి అవమానం, ఓట్లేసిన ప్రజలకు అవమానం, నాకు అవమానం, నీకు అవమానం. అవునా కాదా? దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. వీకే గారు, వెంకటేష్ గారు, ఒక్క నిమిషం. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. వీకే గారు, మీరు ఒక పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు రేపు ఢిల్లీ ఎలక్షన్స్ లో ఒక్క నిమిషం సార్, నేను 50 నిమిషాలు విన్నా వెంకటేష్ గారు, నేను 50 నిమిషాలు మాట మాట్లాడకుండా విన్నా. ఇప్పుడు రేపు ఢిల్లీ ఎలక్షన్ సార్, ఒక్క నిమిషం ప్లీజ్, కైండ్లీ ప్లీజ్. ఇప్పుడు రేపు ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి సార్. అరవింద్ కేజ్రీవాల్ గారిని ముఖ్యమంత్రి కాకుండా రేపు గెలిస్తే మనం ఆపగలమా? ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా బెయిల్ మీద బయట ఉన్నాడు, ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. కెన్ వి స్టాప్ హిమ్?
నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఇంత మద్దతు దొరుకుతుందని నా డిబేట్ లో కూడా. నేను మద్దతు ఇవ్వట్లా. అలాగే ఉంది సార్, ఇక్కడ అలాగే ఉంది అలాగే ఉంది. దేశంలో జడ్జిల కొరత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు బట్టి అవకాశం ఉందని మీరు అంటున్నారు. నేనంటున్నాను అయ్యా బాబు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ కౌన్సిల్ సిబిఐని బట్టలు ఇప్పేశాడు, ఇది నిందితుల కుమ్మక్కయిందని అని నా పాయింట్. అది వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని చెప్తా ఉన్నాను సార్. పట్టాభి గారు జడ్జిల కొరత కాదని ఇష్యూ, మన లీగల్ సిస్టమ్ లో కూడా కొన్ని పట్టాభి గారు దయచేసి అర్థం చేసుకోండి. మీరు దయచేసి మీ అలవాటు ప్రకారం రాజకీయ నాయకుడిగా అధికార ప్రతినిధిగా ఉన్న అలవాటు ప్రకారం ఇష్యూని చాలా తెలివిగా డైవర్ట్ చేసే పనిలో మీరున్నారు. నేను అంటున్నది జడ్జిల కొరతలు లేకపోతే న్యాయ వ్యవస్థలు కాదండి. సిబిఐని సుప్రీంకోర్టులో బెంచ్ ముందు ఒక సీనియర్ కౌన్సిల్ బట్టలు ఇప్పేశారండి. సిబిఐ అనేది ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ, దాన్నే బట్టలు ఇప్పేస్తే అంతకంటే తలవిప్పులు ఇంకోటి ఉంటుందా అనేది నా చర్చ. సో వెంకటేష్ గారు ఇప్పుడు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు మనం 24 గంటలు పెద్ద కేసులు ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్, వేర్ పొలిటీషియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, అది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. కేసులు తొందరగా అవుతున్నాయి కదా, అవి అవుతున్నాయి కదా. ఇప్పుడు అయినా సరే అవి ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకోము? అప్పుడు జడ్జీల కొరత లేదా? అవన్నీ బాగానే జరుగుతున్నాయి కదా. ఇంకోటి, జడ్జి గారు 3 కోట్లకి ఇన్ఛార్జ్ అని మనం అందరం బాధపడతాం. ది ఫ్యాక్ట్ ఈజ్ నాట్ దాట్. ఎవరు ముగ్గురు ఉన్నారు, ఏదో ఒక 10 రోజులు, ఒక నెల రోజులు, లేకపోతే ఉంటారు అండ్ ఇన్ఛార్జ్ ఉంటే ఉంటా. ఇట్స్ నాట్. ఇప్పుడు ఆయన ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి జరుగుతున్న ఇది ఒకే జడ్జి 12 ఏళ్ళు 3 కోట్లు ఏం మేనేజ్ చేయట్లేదు. నాకు తెలిసి 4 రోజులు మించికి లేదు. బికాస్ వీ విల్ లెట్ ఇట్ బిఫోర్ ది కోర్ట్. నేను నాపల్ని ట్రయల్ చేస్తుంటా కాబట్టి నేను చెప్తాను, అంత ఇదేం లేదు. ఒకరి కాదు ఇంకోటి ఇన్ఛార్జ్. అయినా ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇది ఇన్ఛార్జ్ అనుకోండి, ఇది సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ఉన్నాయి, హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. యూ హావ్ టు గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు దిస్ కేస్. సింపుల్. సిబిఐ కెనాట్ సే జడ్జి గారు చాలా కష్టపడుతున్నారు, నీకెందుకు నువ్వు పని చేస్తే నీకేం పని? జడ్జి నంబర్ లేదు, జడ్జి తక్కువ మంది ఉన్నారు, నీకేం పని? యు ఆర్ టేకింగ్ షెల్టర్ ఇన్ ది జడ్జి గారు పెట్టి షెల్టర్ తీసుకున్నారు, అంతే. విచ్ ఇస్ నాట్ రైట్. జడ్జిలు న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చూసుకుంటారు, కేంద్ర న్యాయశాఖ చూసుకుంటుంది. అది వాళ్ళ పని, నీ పని కాదు. నువ్వు ఎంతసేపు నిందితులు పట్టుకునే పనిలో ఉండు. నువ్వు కర్నూలు పోయి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక నిందితుడు, కీలక నిందితుడు హాస్పిటల్లో ఉంటే టచ్ చేయలేకపోయావు. దట్ ఈస్ సిబిఐ, దట్ ఈస్ ఇండియన్. ఎంత సిగ్గు చేయలేదు, టచ్ చేయలేకపోయావు. ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి, ఒక నిందితుడు ఉంటే కనీసం అతను మాట్లాడలేకపోయావు నువ్వు, అది నీ సిగ్గుచేటు. అదే అడుగుతున్నాడు కూడా సీనియర్ లాయర్ గారు సుప్రీంకోర్టులో. ఉమేష్ గారు చెప్పండి. మన ఇది మనం అట్లా కాపాడుకోవాలంటే ఎట్లా కాపాడు? తప్పు డెమోక్రసీ ఇదే కదా, ఎవరు తప్పు చేసినా ఎత్తి చూపెట్టాలని. అదే చేస్తుంటే మనం వ్యవస్థల్ని అనుమానించద్దు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా అన్ని. నేనేం అనుమానించట్లేదు. ఎప్పుడో నా బుర్రలో తీసుకొచ్చి ప్రజల డబ్బులతో బతుకుతున్నాయండి వ్యవస్థలో, ప్రజల డబ్బులతో ప్రజల శ్రమతో బతుకుతున్నాయి వ్యవస్థలో. ఎందుకు ప్రశ్నిస్తారు? చెప్పండి ఉమేష్ గారు. వెంకటకృష్ణ గారు, మనం ట్రయల్ కంక్లూజన్ గురించి మాట్లాడట్లేదండి. ట్రయల్ కంక్లూజన్ ఇస్ 1 ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. మనకి 2 విషయాల గురించి ఈ కేసుకు సంబంధించింది. ఒకటి బెయిల్ క్యాన్సిలేషన్ గురించి, రెండవది ట్రయల్ ఏదైతే జరుగుతున్నదో అది ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అనే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ చేయించుకోలేని ఒక దుస్థితిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉందని నేనైతే భావించిన. ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయ్యుండి ఇన్నిసార్లు కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయకపోయినా, ఇన్నిసార్లు అబ్సెంటీ పిటిషన్స్ వేసుకుంటున్నా. రెండోది, ట్రయల్ కంక్లూడ్ కానప్పుడు ఇప్పుడు ఏదైతే మనకు అందరూ చెబుతున్నారో అక్కడ కోర్టులో పట్టాభి గారు ఏదైతే వివరించారో ఇందాక, ఎంతమంది స్టాఫ్ లేరు అది ఇది అని, వేరే రాష్ట్రానికి వెళ్ళడానికి అది సబబుగా మనం అందరం అప్రిషియేట్ చేయాలి. వేరే రాష్ట్రంలో మరి ఒక ఫుల్ టైం జడ్జి ఉన్నారేమో, ఉంది అది జరుగుతుందేమో. సో ఏమంటదంటే ఫర్ ద ఫస్ట్ టైం సిబిఐని మనం ఒక పర్టికులర్ బోన్ లోకి తీసుకొచ్చి ఇంది డాక్ అంటాం మనం, డాక్ లోకి తీసుకొచ్చి నిల్చోబెట్టేసరికి న్యాయస్థానాల మీదకి వచ్చేటువంటి అక్యూజేషన్స్ అన్ని నేను దాన్ని అప్రిషియేట్ చేయనండి. ఐ డోంట్ అప్రిషియేట్ బికాస్ బీయింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్
So I deny such allegations to be leveled against the institution which is considered to be very sacred, and an institution which protected the rights of the individuals during the earlier dispensation. ఇంత ముందు ప్రభుత్వంలో ఎవరైతే రైట్స్ ప్రొటెక్ట్ చేశారో ఇంక్లూడింగ్ పట్టాభి గారితో సహా, సో అలాంటి ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ గురించి మనం వెళ్ళాం, బెయిల్ క్యాన్సిలేషన్ కి అడుగుతున్నారు లేదా ట్రయల్ వేరే కోర్టుకి మార్చమని అడుగుతున్నారు తప్ప ఇక్కడ కంక్లూజన్ ఆఫ్ ది ట్రయల్ మీరు ఫైనల్ అవుట్కమ్ గురించి మాట్లాడుతున్నారు. జైలుకు జడ్జులు లేరు, కొడుతుంది, అది ఉంది. మరి బెయిల్ క్యాన్సిలేషన్ లో సిబిఐ వైఖరిని ఏమనాలి మనం? మరి బెయిల్ క్యాన్సిలేషన్ కి రఘురామ కృష్ణరాజు గారు ఎందుకు వెళ్ళాలి, సిబిఐ ఎందుకు వెళ్ళలేదు? లేదా ట్రయల్ ఇక్కడ సరిగ్గా జరగట్లేదు, న్యాయమూర్తుల కొరత ఉంది అని అనుకున్నప్పుడు వేరే రాష్ట్రానికి మార్చమని సిబిఐ ఎందుకు వెళ్ళట్లేదు? దీని గురించి ఎందుకు మనం మాట్లాడడం? సో నేనేమంటానంటే సిబిఐ యొక్క రోల్ ని ఇట్ హ్యాస్ టు బి సీన్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ అది ఒక నార్మల్ కామనర్ ఆన్ ది స్ట్రీట్, ఒక కామనర్ ఆన్ ది స్ట్రీట్ ఎలా మాట్లాడతారో దాని ప్రకారంగా మనం చూస్తే, సో సిబిఐ యొక్క విచక్షణ అధికారాలు ఏవైతే ఉన్నాయో, బెయిల్ క్యాన్సిలేషన్ సంబంధించి అపీల్ చేయకపోవటం, విచారణకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి సపోర్ట్ చేయకపోయినప్పటికీ వెళ్ళకపోవటాన్ని బెయిల్ క్యాన్సిలేషన్ కోసం, అదేవిధంగా ట్రయల్ త్వరితగతిన జరగాలన్న ఒక అభిప్రాయాన్ని వెల్లడించకపోవటం లేదా ఆ విధంగా నడుచుకోకపోవటం అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ అండర్ ద రాడార్ అండి. ఖచ్చితంగా హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గారి ముందు ఏదైతే మన వాదనలు జరిగాయో ఇదంతా ఎండ్ ఆఫ్ ది డే ఇందాక ఎవరైనా ప్యానల్ ఉన్న ప్రతి ఒక్కరు మనం అగ్రీ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వీఆర్ ఇన్ యూనిజన్ ఆన్ వన్ పాయింట్. ఆ యూనిజన్ పాయింట్ ఏంటంటే, యూనిక్ పాయింట్ మన అందరం యాక్సెప్ట్ చేసే పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఎంతో కొంత దోపిడీ జరిగింది, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనేవి ఖచ్చితంగా వచ్చాయి ఒక వ్యక్తికి, ఆయన మీద ఎలిగేషన్ ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా న్యాయం త్వరితగతిన జరగాలని మనం అందరం భావించాలి. సో త్వరితగతిన జరగాల్సిన న్యాయానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనేది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ప్రాసిక్యూటర్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, స్పెషల్ పీపీ ఫర్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ముందుగా న్యాయస్థానం ముందు లేదండి దీన్ని కోఆపరేట్ చేయట్లేదు, ఈజ్ ది ప్రైమరీ అక్యూజ్ ఇన్ దీస్ మెనీ కేసెస్, ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ ఇన్వెస్టిగేషన్, టైమ్ అండ్ అగైన్ అబ్సెంటీ పిటిషన్స్ వేస్తున్నారు, టైమ్ అండ్ అగైన్ డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నారు, లెట్ ది బెయిల్ బి క్యాన్సల్, లెట్ హీ బి సెంట్ టు ప్రిజన్ అండ్ దెన్ విల్ ప్రొసీడ్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అని చెప్పట్లేదు. బెయిల్ క్యాన్సిలేషన్ థర్డ్ పర్సన్ వెళ్లాల్సి వస్తుంది. అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్ ట్రయల్ పర్హాప్స్ అక్కడ జడ్జిలు లేకపోతే ఆ జడ్జిలు కొరతని నివేదించాల్సింది పైకోర్టుకి. ఖచ్చితంగా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, ద డ్యూటీస్ అపాన్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది అథారిటీస్ కదా, లేదా అప్లైట్ కోర్టు కదా. అది చేయకుండా ఒక ఇండివిజువల్, ఒక థర్డ్ ఇండివిజువల్ వెళ్లాల్సిన పరిస్థితిని ఈ రోజు మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కలగజేసినట్టు రాజకీయాలకు సంబంధం లేదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక నిందితుడికి బెయిల్ ఇవ్వాలన్నా, బెయిల్ ఇచ్చినా, బెయిల్ రద్దు చేయాలన్నా కోర్టు పాత్ర తక్కువ ఉంటుంది, దర్యాప్తు సంస్థల పాత్ర ఎక్కువ ఉంటుంది. దర్యాప్తు సంస్థల ఆర్గ్యుమెంట్స్, దర్యాప్తు సంస్థలు ప్రొడ్యూస్ చేసే అఫిడవిట్లో లేకపోతే వాట్ ఎవర్ దాటి మీద ఆధారపడి కోర్టు బెయిల్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. కోర్టు ఇక్కడ మన అసలు ఇక్కడ కోర్టు ప్రస్తావనే కాదు, దర్యాప్తు సంస్థ ఏజెన్సీ ఈజ్ మెయిన్. సో ఒక్క నిమిషం పట్టాభి గారు, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. సారథి గారితో ఒక మాట మాట్లాడి, సారథి గారు ఇంతసేపు చర్చ అంతా కూడా అసలు కేసు గురించి కాదు, మన అరటి మొక్క పెడితే చుట్టూ పిలకలు వస్తాయి, ఆ పిలక కేసు ఇది. ఏంటి ఆ పిలక? జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు, దాని మీద కాదు అయ్యా, ఆయన బెయిల్ సంగతి ఏంటి అని ఇంకొక ఆయన ఒక పిటిషన్ వేశాడు, దాని మీద హీరింగ్ మీద చర్చ అంతా. అసలు కేసుకు మోక్షం ఎప్పుడో ఈ పిల్ల పిటిషన్కే ఇంత చర్చ జరిగితే అసలు కేసు సంగతి ఏంటి? ఇదండి సిస్టమ్, ఇది వెంకటకృష్ణ గారు. వెంకటకృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం బెయిల్లో ఉండడం సరైంది కాదు అని మనకు అందరూ చెప్తారు, స్పష్టంగా చెప్తారు. రెండవది ఏంటి, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి లేదా కోర్టులో చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని ఇతను కోర్టుకు అటెండ్ కాకపోవడం, నేను సీఎం గా ఉన్నాను కాబట్టి ట్రాఫిక్ జామ్ లో అటెండ్ కాకపోవడం, ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. ఇది అసలు అక్సెప్టబుల్ కానే కాదు. ఎందుకంటే రెండు మూడు సార్లు అటెండ్ అవ్వకపోతేనే మనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. మనలాంటి ఎమ్మెల్యేలైనా పర్లేదు, మీలాంటి జర్నలిస్ట్ అయినా పర్లేదు, ఎవరన్నా పోయి కోర్టులో నిలబడి మళ్ళీ అది సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. ఇది సరైనది కాదు. నేను ఒకటి మాత్రం ఏకీభవిస్తాను, ఈ కేసుని మిగతా కేసులు ఏదైతే స్పీడ్ గా జరుగుతున్నాయో వాటిలాగా ప్రాధాన్యత కేసుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను గట్టిగా ఏకీభవిస్తాను. ఇది చాలా ముఖ్యమైనది కూడా. ఎందుకంటే రాజకీయ అపవాదు కూడా అండి, రాజకీయ నాయకులు అయితే కేసులు అయితే మెల్లిమెల్లిగా పోతాయి, లేదా ఇంకేదైనా నేరం జరిగితే స్పీడ్ గా అయిపోద్ది, రాజకీయ నాయకులకి ఏదో ఎగ్జంప్షన్ ఉంటది అనే అభిప్రాయం ప్రజల్లో రావడం కూడా మంచిది కాదు. ఎవరైనా సరే కోర్టు ముందు దోషులే,
కోర్టు ముందు ముద్దాయిలే, కోర్టు ముందు అందరూ సమానము అనే అభిప్రాయాన్ని చేర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టు ప్రాధాన్యత క్రమంలో ఈ కేసును పెట్టాలా. ఇంకొకటి కూడా నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడు మీరు మాటల్లో అంటా ఉన్నారు ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారండి, మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా అవుతారండి. దయచేసి ఇట్లాంటి ఆలోచనే పెట్టకూడదు. నాకేం లేదు కానీ నా అభిప్రాయం అండి ఇది. ఇప్పుడు నాకు కొంతమంది చెప్తారండి, కొంతమంది నేను డిబేట్ లో కూర్చున్నప్పుడు అంటారు, పారిశ్రామికవేత్తల్ని పిలుస్తున్నామండి రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడానికి గ్యారంటీ ఇవ్వండి, మేము దృష్టిలో పెట్టుకునే అన్నా. యువర్ రైట్, లోకేష్ గారే అంటున్నాడు కదా, అది నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఇప్పుడు మీరంటే వాళ్ళు ఏమంటారు, దాని అట్లా క్యారీ చేస్తూ మళ్ళీ అధికారంలోకి వస్తారేమో, మళ్ళీ ప్రతిపక్ష నేతగా వస్తారంటే వినే అప్పుడు ప్రేక్షకులు లక్షలాది మంది వింటా ఉంటారు ప్రోగ్రామ్. విన్నప్పుడు ఏమంటారు, నిజమేనేమో వీడు మళ్ళీ వస్తాడేమో అని అభిప్రాయం కల్పించాడు. 100% చూసుకోండి, మీరు చూసుకోండి, రాకుండా మీరు చూసుకోండి సార్. ప్రతిపక్ష నేతగా కూడా రాడు, ఆయన అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని ప్రజలకి ఏ రోజు చెప్పగలుగుతామో ఆ రోజు అది చెప్పాల్సింది మీరు, అలా చేయాల్సింది ప్రజలు, మేం కాదు. మేము ఎంతసేపు ఉన్నది ఏదో చెప్పుకుంటూ వెళ్తా ఉంటాం, చర్చలు ఇవి మేం చేస్తాం, కానీ అలా చేయాల్సింది మీరు. అదే కదా మీ మీద ఉన్న బాధ్యత, అదే అలా చెప్పకూడదు అన్నది రైట్. ఓకే ఓకే, మన అభిప్రాయాల్లో కానీ మన చర్చల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు భరోసా కల్పించాలన్నది నా అభిప్రాయం. రైట్, ఓకే. పట్టాభి గారు ఇప్పుడు చెప్పండి, ఇందాక నేను ఆపాను కదా. పట్టాభి గారు. వికే గారు, ఇక్కడ మై ఓన్లీ పాయింట్ టుడే ఇన్ దిస్ ఎంటైర్ డిబేట్, సరే మనం ఒక కోణమే కాకుండా రెండో కోణం కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ కొన్ని కోట్ల మంది కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ ఉన్నారండి. న్యాయం దక్కాల్సిన వ్యక్తి న్యాయం దక్కక మనోవేదనతో తిరుగుతూ ఉన్నాడు. నేరం చేసినటువంటి నేరస్తుడు శిక్ష నుంచి తప్పించుకుంటూ దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. రెండు రకాల వ్యక్తులు ఇవాళ ఈ కోర్టుల చుట్టూ ఉన్నారు. ఆ పరిస్థితి మారాలని చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బెయిల్స్ అంటే ఇమ్మీడియట్ రిలీఫ్ వరకు కొన్ని వస్తాయండి, బట్ అల్టిమేట్ కన్విక్షన్. ఇప్పుడు ఉదాహరణకి నా పైన 2014లోనే ఇప్పుడు ఒక ఎలక్షన్ కేసు అండి, ఏదో నామినేషన్ వేసినప్పుడు ర్యాలీలో ఎక్కువ మంది జనం ఉన్నారు, ఏదో చిన్న కేసు. దాని నుంచి అది బయటపడటానికి నాకు 7 సంవత్సరాలు పట్టింది. నేను 6-7 సంవత్సరాలు నేను ఆ కోర్టు చుట్టూ నేను తిరుగుతూ ఉన్న వాయిదాలు. కాబట్టి ఈ పరిస్థితి మారాలి, అది నేను చెప్పేది. చిన్న సందేహం, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 5 ఏళ్లలో ఎంత సంపాదించుంటారు చెప్పండి? మన 1,00,000 కోట్లు ఈజీగా బీకుంటాడని చెప్తా. అదే ఇప్పుడు అందుకనే అంటున్నా, అక్కడే ఇప్పుడు అదే ఒకవేళ ఆయనకి బెయిల్ వెంటనే క్యాన్సిల్ అయ్యి కేసు నిరూపితమైతే ఇది అయ్యి జరిగి ఉండేది కాదు కదా. అవును, అదే నేను చెప్తున్నాను సార్. వికే గారు, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అందుకనే నేను ఏమంటా ఉన్నా అంటే, ఇప్పటికైనా మనం ఎంతో గౌరవించేటటువంటి న్యాయ వ్యవస్థ, దానికి ఇంకా అదనంగా సిబ్బంది అనేది కావాలి. ఇప్పుడు మొన్ననే ఒక వార్త చదివాను సార్, ఇప్పుడు అది తీసాను. అది మొన్న ఈ మధ్య ఒక 90 సంవత్సరాల ముసలాయనకి జీవిత ఖైదు పడిందంట. ఎప్పుడు 42 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక నేరానికి 42 సంవత్సరాల తర్వాత ఆయనకి 90 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత జీవిత ఖైదు పడిందంట. ఏం చెప్పాలి సార్? ఇంకా జస్టిస్ మదన్ లోకూర్, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్, ఆయన్ని ఒక కేసు సంబంధించి హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గెట్ ఎ డెసిషన్ ఇన్ ఎ కేస్ అంటే ఆయన అన్నారంటే, ఇఫ్ యు ఆర్ ఫార్చునేట్ మేబీ ఇన్ యువర్ లైఫ్ టైం అన్నారంట. అంటే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి పట్టాభి గారు నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రజల మూడ్ను బట్టి కూడా జస్టిస్, స్పీడీ జస్టిస్ ఉంటుందేమో అని. ఇప్పుడు మీరు చెప్పిన వృద్ధుడికి 90 ఏళ్లకి శిక్ష పడింది అంటే బహుశా దాని మీద ఎవరు అడుగుంటారో పెద్దగా పట్టించుకునేవాడు ఎవరు ఉండకపోవచ్చు, లేట్గా జడ్జిమెంట్ వచ్చింది. కానీ కోల్కతా కేసులో ఆ అమ్మాయి డాక్టర్ని రేప్ చేసి చంపేసిన కేసులో ఒక ఉద్యమం వచ్చింది. అల్లల్లాడి స్టేట్ అంతా ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సినంత పెద్ద ఉద్యమం వచ్చింది. దాంతో అన్ని వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా స్పీడ్గా స్పందించబట్టే 2 ఏళ్ళు జరగకుండా జడ్జిమెంట్ వచ్చింది. సో ప్రజల స్పందనని, ప్రజల మూడ్ని, అవసరాన్ని బట్టి కూడా న్యాయ వ్యవస్థను స్పందిస్తాయి. మరి ఇక్కడ అలాంటిది లేదు, నోట్ దిస్ పాయింట్ ప్లీజ్.
ఇక్కడ అలాంటిది లేదు కాబట్టి జస్టిస్ లేట్ అవుతుంది. ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ప్రతాప్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ గారు, పార్థసారథి గారు అండ్ వెంకటేష్ గారు, ఉమేష్ చంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.